సంధ్యాహారతిలో ఉన్నటువంటి రుసోమమ ప్రియాంబిక పాట యొక్క విశిష్టత ఏమిటి? రుసోమమ ప్రియాంబిక అనేది ఒక సాయిబాబా భక్తుడికి బాబా ఇచ్చినటువంటి అనుభవంతో తనను తాను తెలుసుకొని తను ఏం తప్పు చేశాను ఒక పశ్చాత్తాపంతో రాసినటువంటి పాట. సాయిబాబా చరిత్ర చదివినటువంటి వాళ్ళందరికీ కూడా బీవీ దేవ్ అనేటువంటి పేరు అందరికీ తెలుసు. బీవీ దేవ్ కథ కూడా తెలుసు సచ్చరిత్రలో చాలామందికి. ఆ కథకు రుసోమమ ప్రియాంబికకు పెద్ద సంబంధం అన్నమాట. మళ్ళీ ఒక్కసారి మనం ఆ కథను బీవీ దేవ్ గారి కథను మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవడం కాదు, అసలు ఈ పాట రాయడానికి బాబా ఆ కథ ద్వారా ఏం లీల చేశాడనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ రుసోమమ ప్రియాంబికను అర్థం చేసుకోవాలంటే, దాని అర్థం తెలుసుకోవాలంటే దానికి మూలమైనటువంటి బీవీ దేవ్ గారి యొక్క ఉదంతం మనం తెలుసుకోవాలి. అయితే ఆ ఉద్యాపనకు ఏంటంటే 200 మంది బ్రాహ్మణులను పిలిచి పెద్ద ఎత్తున ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టి చాలా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇంట్లో పండగ చేస్తున్నాము, అరే మరి సాయిబాబాని పిలవకపోతే ఎట్లా, సాయిబాబాకు నేను అమితమైనటువంటి ప్రేమించేటువంటి భక్తుణ్ణి అని చెప్పి దేవు మనసుకు వస్తుంది. బీవీ దేవు మనసుకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక ఉత్తరం రాస్తాడు షిరిడీకి. ఆ ఉత్తరము రాస్తే జోక్ పట్టుకొని బాబాగారి దగ్గరికి వెళ్తారు. బాబాగారు ముందు ఆ ఉత్తరం చదువుతారు. ఏంటంటే ఇట్లా ఉద్యాపన జరుగుతుంది, దేవు గారు మిమ్మల్ని తప్పకుండా వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలి కాబట్టి మీరు రావాలని చెప్పి రాశారు, దానికి జాబ్ కూడా రాయమన్నారు మళ్ళీ అని అంటే అప్పుడు బాబా జోక్తో అంటాడు, జాబ్ రాయి బీవీ దేవుకు, నువ్వు నేను ఇంకొకరం కలిసి మొత్తం 3 వస్తాం అని చెప్పి జాబ్ రాయి అంటారు. అని ఇంకొక విషయం కూడా రాయి, నా కోసం అంటూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏవి చేయొద్దు, నేను వాడి ఇంటికి వెళ్ళడానికి గుర్రబండి కానీ, రైలు కానీ, టాంగా కానీ, బస్సు కానీ, ఇతర ఏ వాహనాలు నాకు అవసరం లేదు, నా ఏర్పాట్లు నేనే చేసుకొని వస్తానని జాబు రాయి అంటారు. అదేవిధంగా జోగ్ బీవీ దేవుకు ఉత్తరం రాస్తారు. రాసిన తర్వాత బీవీ దేవ్ ఉత్తరాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఏమనుకుంటాడంటే మనసులో బాబా వస్తా అని చెప్పి జాబ్ రాశాడు. మనసులో సందేహం ఏంటంటే బాబా ఎప్పుడూ షిరిడీ వదిలి రెహతాకు తర్వాత పక్కన ఉన్నటువంటి నీమ్గావ్కు తప్ప ఎక్కడికి ఇప్పటి వరకు వెళ్ళలేదు. బాబా ఎలా వస్తాడు, ఎలా నమ్మాలి బాబా మాటను అని చెప్పి ఒక సందేహం మనసులో. అయినా సరేలే వస్తాడులే, బాబా మాట ఇచ్చాడు కదా, బాబా మాట ఇచ్చిన తర్వాత తప్పడు, ఖచ్చితంగా బాబా వస్తాడు అన్నటువంటి దాంట్లో బీవీ దేవ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత బాబా రాక కోసం ఎదురు చూస్తుంటాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఒక సన్యాసి బీవీ దేవ్ దగ్గరికి వస్తాడు. అతన్ని చూసి బీవీ దేవ్ అనుకుంటాడు, అంతకంటే ముందు కలుస్తాడు ఆ సన్యాసి. దోహన్ రైల్వే స్టేషన్లో ఆ సన్యాసి దిగి, ఆ సాధువు దిగి అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ని అడుగుతారు, ఏం లేదు మేము ఇట్లా గో పరిరక్షణ కోసము మేము ఒక నిధిని సేకరిస్తున్నాము, ఈ ఊర్లో చందాలు ఇచ్చేవారు ఎవరో కొంచెం తెలిస్తే వాళ్ళ దగ్గర పోయి మేము కలుస్తామనగానే అప్పటికే స్టేషన్ దగ్గరికి వస్తున్నటువంటి బీవీ దేవుణ్ణి ఆ స్టేషన్ మాస్టర్ చూపించి, ఈ ఊరికి తను మమలద్దారు, అతన్ని కనుక్కుంటే మీకు తప్పకుండా ఇక్కడ చందాలు పోగైతాయని చెప్తారు. సరే, అప్పుడు ఆ సాధువు బీవీ దేవ్ గారిని కలిస్తే ఆల్రెడీ మా ఊర్లోనే చాలా రకాల గుళ్ళను మరమ్మతులు చేయడానికి లేకపోతే ఇతరత్ర పుణ్యకార్యాల కోసం ఆల్రెడీ మా దగ్గర విరాళాలు సేకరిస్తున్నాం, ఇప్పుడు ఈ సమయంలో సరైంది కాదు, ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ రండి, అప్పుడు ఆలోచిద్దామని చెప్పి చెప్తారు. అయితే ఉద్యాపన జరుగుతున్న సమయంలో ఆ సాధువు రావడంతో బీవీ దేవుకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఆ సాధువు చందాలు అడగడానికి వచ్చాడేమో అనుకున్న తర్వాత కొంచెం మోమాటంగా ఉంటే అప్పుడు ఆ సాధువు బీవీ దేవ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చందాల కోసం రాలేదు, నాతో పాటు ఇంకొక 2 వచ్చారు, మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని చెప్పి తెలిసింది, మీ ఇంట్లో ఈ పూట మాకు భోజనం ఏర్పాటు చేస్తారంటే బీవీ దేవ్ గారు, అయ్యో అదెంత మాట,
ఎంతోమందికి ఇక్కడ అన్న సందర్భం జరుగుతుంది. తప్పకుండా మీరు సంతోషంగా వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళొచ్చు. మీరు మాకు అతిథులుగా రావడమే గొప్ప, మీరు వచ్చి మా ఇల్లుని పావనం చేయండి అని చెప్పి బీవీదేవి గారు అంటారు. సరే, మధ్యాహ్నం సమయానికి వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బీవీదేవుకు బాబా మీద ఎనలేని అసహనం, కోపం వస్తుంది. ఎందుకు మాట ఇవ్వాలి వస్తా అని, ఎందుకు రాలేదు బాబా, నువ్వు ఆడిన మాట తప్పను అంటావు కానీ నువ్వు రాలేదు అని చెప్పి మళ్ళీ ఉత్తరం రాస్తారు షిరిడికి బీవీదేవి. రాస్తే బాబా అంటారు జోకుతోటి, వాడికి ఉత్తరం రాయి, ఈ బాబా ఎప్పుడు ఆడిన మాట తప్పడు, నేను సాధువు రూపంలో మరొక ఇద్దరితో పాటు వచ్చాను, వాడు నన్ను గుర్తించలేదు, దానికి నేనేం చేస్తాను అంటారు బాబా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బాబాకు ఎంతో నమ్మకంతో బీవీదేవ్ ఉత్తరం రాస్తారు. ఏమని, మీరు తప్పకుండా రావాలి బాబా అని. బాబా ఏం చేస్తారు, తన భక్తుడి యొక్క విజ్ఞప్తిని మన్నించి తప్పకుండా నేను వస్తాను, నాతో పాటు, ఇక్కడ గుర్తుపెట్టుకో, బాబా ఇంకొక రూపంలో వస్తాను, వచ్చిన వాళ్ళందరినూ నన్ను చూడు, ఏమీ రాయలేదు. బాబా ఇద్దరు పేర్లను ఐడెంటిఫై చేశాడు. ఒకటి ఎవరు, సాయిబాబా అనేటువంటి పేరు, రెండవ ఐడెంటిఫికేషన్ జోగ్, మరి ఇంకొకరు ఎవరో ఆ టైంకి ఎవరైనా వస్తే, అంటే పోతే ఫిజికల్ ఫామ్లో వీళ్ళే పోవాలి. నిజానికి ఎక్కడ అంటే బీవీదేవి చాలా జ్ఞానం కలిగినటువంటి ఆయనే, తర్వాత బాబా పట్ల అమితమైన భక్తి కలిగినటువంటి ఆయన. ఎక్కడ తేడా, ఆ తేడాను ఎక్కడ గమనించాడంటే, తర్వాత కాలంలో బీవీదేవ్ రిటర్న్ ఉత్తరం వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాంట్లో ఏం రాశారు, బాబా నేను వస్తాను అన్నాడు. వస్తాను అన్న తర్వాత బాబా ఖచ్చితంగా వస్తాడు అనేటువంటి నమ్మకం బీవీదేవిలో లేదు. ఉత్తరం రాగానే ఏం ఆలోచించాడు, బాబా ఉత్తరం అయితే రాశాడు కానీ ఎలా వస్తాడు, రాడు, ఎందుకంటే షిరిడి వదిలిపెట్టి అంతమందిని అక్కడ వదిలిపెట్టి ఎట్లా వస్తారు బాబా, సందేహం లోపల. ఆ సందేహమే బాబా రాకపోవడానికి కారణం. బాబా బీవీదేవిని అప్పటికప్పుడు సంతృప్తిపరచడానికి ఆ సాధువు రూపంలో తాను వచ్చానని చెప్పి చెప్తాడు. ఎప్పుడైతే బాబా వస్తాడు అని చెప్పినటువంటి మాట పట్ల సందేహము, అనుమానము బీవీదేవి కలిగిందో అప్పుడు నువ్వు విశ్వాసాన్ని కోల్పోయినట్టు. ఇదంతా కూడా ఈ ఉదంతం అంతా కూడా అర్థం చేసుకున్నటువంటి బీవీదేవు అందుకనే రుసోమమ ప్రియాంబిక అని అంత అద్భుతంగా రాయగలిగాడు. ఎందుకంటే బాబా ఎప్పటికీ చెప్తుంటాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మసీదు తల్లి దయగలిగినటువంటిది, ఈ దయగలిగినటువంటి తల్లి పైన బిడ్డలకు విశ్వాసం లేకపోతే నేనైనా ఏం చేస్తాను అంటాడు. అంతే కదా, విశ్వాసం. అక్కడ బీవీదేవికు విశ్వాసం సడలింది కాబట్టి బాబా పెట్టినటువంటి పరీక్షలు, విశ్వాసం అనేటువంటి ఆ పరీక్షలో బీవీదేవు అటు ఇటు కొట్టుమిట్టాడు. అందుకనే బాబా ఒక మంచి అనుభవాన్ని ఇచ్చాడు. ఆ అనుభవంలో నుంచి మనకి ఎంత అద్భుతమైనటువంటి హారతి పాటను ఇచ్చారంటే బాబాగారు, ఇది బాబాగారి సంకల్పమే. రుసోమమ ప్రియాంబికలో ఎంత అర్థం ఉంటుందంటే, ఈ ప్రపంచమంతా నాపై అలిగినా, నన్ను పక్కన పెట్టినా, నన్ను బహిష్కరించినా, నన్ను పట్టించుకోకపోయినా బాబా నువ్వు మాత్రం నా మీద అలగొద్దు. అంత అద్భుతమైనటువంటి రుసోమమ ప్రియాంబికను బీవీదేవ్ గారు మనకు అందించారు. నిజంగా ఆ పాట పాడుతున్నప్పుడు, ఆ పాటను స్మరణ చేసుకుంటున్నప్పుడు రుసోమమ ప్రియాంబిక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఎదురవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం భూమి మీదకి వచ్చిన తర్వాత బాల్యంలో తల్లి తండ్రి కొంత బంధుగణం, పెళ్ళైన తర్వాత ఇంకొంతమంది బంధుగణం యాడ్ అవుతారు. తర్వాత అదేవిధంగా స్నేహితులు, చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులు, కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత మరికొంతమంది స్నేహితులు, తర్వాత ఉద్యోగరీత్యా మరింక కొంతమంది స్నేహితులు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక స్థాయిలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళే. మనల్ని అంటిపెట్టుకొని ఉండేది మనం నమ్ముకున్నటువంటి సాయిబాబా అనేటువంటి ఒక దైవం మాత్రమే. దాన్ని ఎప్పటికీ మనం ఎరకలో ఉండడానికి, ఎప్పటికీ మనం దాన్ని గుర్తుంచుకోవడానికి
ఈ రుసోమమా ప్రియాంబిక అనేటువంటి పాట మన జీవితాలకు ఒక పాఠం. అది కేవలం హారతి పాట కాదు, మనకు ఒక పాఠం. ఈరోజు ఉన్నటువంటి ఒక కుంచితమైనటువంటి సమాజంలో ఈరోజు కుటుంబ సంబంధాలు కూడా చాలా కుంచితంగా ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరైనా సరే మన నుంచి, మన చెల్లో, మన తమ్ముడో, మన అన్ననో ఎవరైనా సరే మన నుంచి మనల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు బాధపడకుండా ధైర్యంగా ఉండడానికి రుసోమమా ప్రియాంబిక ఉపయోగపడుతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల్ని బిడ్డలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. చదువుల కోసం అని చెప్పి విదేశాలకు వెళ్తున్నారు, లేకపోతే ఉద్యోగరీత్యా తల్లిదండ్రుల్ని ఒక పట్టణంలో పెట్టి వాళ్ళు ఇంకో పట్టణంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు రుసోమమా ప్రియాంబిక చదువుకుంటే వీళ్ళందరూ ప్రపంచ బంధనాలు అన్నీ పోయినా సరే నాతో పాటు నువ్వు ఉన్నావు బాబా అని చెప్పి చెప్పడానికి రుసోమమా ప్రియాంబిక మన జీవితాలకు ఒక ధైర్యం. అది రుసోమమా ప్రియాంబిక అంటే. చాలా చక్కగా చెప్పారు అనిల్ గారు రుసోమమా ప్రియాంబిక అనే పాట గురించి. చూసారు కదండి, రుసోమమా ప్రియాంబిక అనే అద్భుతమైన పాట గురించి అనిల్ గారు చాలా చక్కగా వివరించారు కదా. రేపటి భాగంలో ఈ పాట గురించి మరికొద్ది విశిష్టతలను తెలుసుకుందాం. ఓం సాయిరామ్.